మన పేరులో ఆన్ అనేటటువంటి అక్షరాలు ఉంటే మన లైఫ్‌లో ప్రతీదీ కూడా ఆన్ అవుతుంది అని మనం అన్నాము అనుకోండి. సపోజ్ కొన్ని కంపెనీ పేర్లుంటాయండి. వాటిల్లో ఆన్ అనేది వస్తుంది. అయితే ఎక్కడ కూడా ఇవి స్టార్టింగ్‌లో రావు. రాకూడదు కూడా. ఏ కంపెనీ అయినా తీసుకోండి. మధ్యలో ఆన్ అని వచ్చినప్పుడు బానే ఉంటుంది. చాలా కంపెనీ పేర్లొస్తూ ఉంటాయి ఆన్ అని. అవి సక్సెస్‌లోనే ఉన్నాయా అంటే యెస్. మాక్సిమం 80% సక్సెస్‌లో ఉన్నాయి. మరి ఒక మనిషి పేరులో ఆ వ్యక్తి నాకన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి అని అన్నప్పుడు ఈ ఆన్‌ని మనం వెయ్యొచ్చా? ఎలా వెయ్యాలి? అది అమ్మాయికి వేయొచ్చా? లేకపోతే అబ్బాయికి వేయొచ్చా? ఎవరికైనా వేయొచ్చండి. అబ్బాయి దాంట్లో అయినా వేయొచ్చు. అమ్మాయి దాంట్లో అయినా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ KIRAN ఉందనుకోండి. కిరణ్ అని అంటాం కదా! కానీ ఇక్కడెక్కడో ప్రొనౌన్సియేషన్‌లో రాంగ్ అండి. KIRAN కిరణ్ అవ్వదు. పోనీ KIRUN కిరణ్ అవుతుందా? మేబీ టు సమ్ ఎక్స్‌టెంట్ కిరణ్ అవుతుంది. KIRON ఆన్ అవుతుందా? న్యూమరికల్‌గా మాట్లాడాలి అంటే ఆన్ అవ్వాలి మరి. ఒకవేళ ఆన్ కాకపోతే అంటే మన పేరులో ఓఎన్ ఉన్నంత మాత్రాన ఆన్ అవుతుంది అనడము తప్పే. మీ పేరులో ఓఎన్ లేదు కాబట్టి మేము ఓఎన్ ఏస్తే మీరు ఆన్ అవుతారంటం కూడా తప్పే. ఏదైనా సరే ఒక పేరు బయటికి శబ్దంలా వెళ్ళినప్పుడు ఆ నంబర్స్ ఏవైతే యాక్టివేట్ అవుతాయో ఆ నంబర్స్ మీకు నెగెటివ్‌గా ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టి అమ్మాయికైనా సరే, అబ్బాయికైనా సరే ఆన్ అనేటటువంటిది మధ్యలో కనుక వస్తే బావుంటుంది. బిజినెస్ నేమ్‌లకైనా సరే సహజంగా ఆన్ వస్తే మాత్రం బావుంటుంది. ఆర్టిఫిషియల్‌గా ఇంక దేనికోసమో మనం ఆన్ అనేది వేసినట్లయితే అందరికీ అయితే